కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారని వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణలోనే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమని అర్చకుడు పార్థివ శర్మ అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నగసాన్పల్లి శివారులోని ఏడుపాయల దుర్గా భవాని మాతను ఆషాఢ మాసం 3వ ఆదివారం విశేష పూజ అనేక ఫలములతో అలంకరించారు. అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ ఫలం అంటే కోరిక, ఫలములు సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అన్నారు. ధర్మానికి లోబడి కోరికలు నెరవేరుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారన్నారు. भवानी माता की जय। भूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 3వ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది. సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు. ఫలము అంటే కోరిక. ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఈ యొక్క ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. వనదుర్గా మాతాకి జై.